హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి వారి సంచేపర్ అడ్వాంటేజ్ ద్వారా ప్రతి సంవత్సరం 1,26,000 చొప్పున అలా 100 సంవత్సరాలు మీకు రిటర్న్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 100 సంవత్సరాలు మీకు ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. ఇందులో హైలైట్స్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ది ఇమీడియట్ పేఅవుట్స్. ఇందులో ప్రీమియంని మీరు పే చేసిన సంవత్సరం నుంచే రిటర్న్స్ని కూడా పొందవచ్చు. అలా 100 ఇయర్స్ మీరు రిటర్న్స్ని పొందవచ్చు. నెక్స్ట్ సెకండ్ది హోల్ లైఫ్ కవర్ ప్లస్ లైఫ్ లాంగ్ ఇన్కమ్. దీంట్లో మీకు ఇన్సూరెన్స్ కవర్ 100 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ లాంగ్ మీకు రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. థర్డ్ది డిఫర్డ్ ఇన్కమ్ ఆప్షన్. దీంట్లో మీరు కొంత సమయం వరకు ప్రీమియం చెల్లించిన తర్వాత నుంచి గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది మీ లైఫ్ లాంగ్ రావడం అనేది జరుగుతుంది. ఇందులో 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఇమీడియట్ ఇన్కమ్, 2 డిఫర్డ్ ఇన్కమ్. ఇమీడియట్ ఇన్కమ్ అంటే ఇది పేరులోనే ఉంది. ఇమీడియట్ ఇన్కమ్ అంటే మీరు ప్రీమియం పే చేసిన ఇయర్ నుంచే రిటర్న్స్ తీసుకోవడం జరుగుతుంది. అదే డిఫర్డ్ ఇన్కమ్ అంటే కొన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తాం, తర్వాత నుంచి రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. ఈ రెండింటికి రిటర్న్స్ అనేవి 100 ఇయర్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా 100 ఇయర్స్ మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ చెక్ చేసినట్లయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 30 డేస్ బేబీ నుంచి కూడా ఈ ప్లాన్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చి 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల లోపు వాళ్ళందరూ ఈ ప్లాన్ని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 100 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్. ఇందులో ఇమీడియట్ ఇన్కమ్కి 5 నుంచి 12 సంవత్సరాల వరకు ప్రీమియం పేమెంట్ టర్మ్స్ అనేవి ఉన్నాయి. అందులో మనం ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ప్రీమియంని పే చేయవచ్చు. అదేవిధంగా డిఫర్డ్ ఇన్కంలో 7 నుంచి 12 సంవత్సరాల వరకు ప్రీమియం పేమెంట్ టర్మ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో పాలసీ టర్మ్ వచ్చి 100 సంవత్సరాలు. సపోజ్ మనం ఏజ్ 30 సంవత్సరాలు అనేట్లయితే 100 - 30 అంటే 70 సంవత్సరాల వరకు పాలసీ టర్మ్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చి 3 లక్షలు. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ వచ్చి నో లిమిట్, మనం ఎంతైనా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ మోడ్ వచ్చి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ కూడా పే చేయవచ్చు. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇమీడియట్ ఇన్కంలో ఎంత రిటర్న్స్ వస్తున్నాయనేవి ఇప్పుడు చూద్దాం. సపోజ్ 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇయర్లీ ప్రీమియం ₹1,00,000 పెట్టుకుని పాలసీ టర్మ్ 10 సంవత్సరాలు కడతాను అని పెట్టుకున్నట్లయితే ఇతను సంవత్సరానికి ప్రీమియం ₹1,00,000 చొప్పున 10 సంవత్సరాలకి 10 లక్షలు మాత్రమే పే చేస్తాడు. తర్వాత నుంచి ఇంకా అసలు ఏం పే చేయని అవసరం ఉండదు. ఇతనికి వచ్చే రిటర్న్స్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ నుంచి 36,000 చొప్పున ప్రతి సంవత్సరం రెగ్యులర్గా 36,000 అప్ టు 100 ఇయర్స్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇందులో మనం ₹1,00,000 పే చేసినా కానీ రిటర్న్ 36,000 వచ్చేస్తున్నాయి కాబట్టి మనం పే చేసేది ఓన్లీ 64,000 మాత్రమే అవుతుంది. అలా 10 సంవత్సరాలు మాత్రమే పే చేయవలసి ఉంటుంది. కానీ రిటర్న్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ అలా 36,000 చొప్పున మనకి 100 సంవత్సరాల వరకు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో డెత్ బెనిఫిట్ చెక్ చేసినట్లయితే మనం ప్రీమియం కట్టిన నాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా 12,50,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత నుంచి ఈ డెత్ బెనిఫిట్ ₹13,03,989, ₹13,71,524, ₹14,44,569 ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఆ విధంగా 100 సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹2,06,25,000 మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో సరెండర్ వాల్యూని చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ ₹4,606, సెకండ్ ఇయర్ ₹18,781, నెక్స్ట్ ₹46,585 ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ 100 సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹1,72,79,113 రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇమీడియట్ ఇన్కంలో మనం ఇయర్ పే చేస్తే ఇయర్ నుంచే మనం రిటర్న్స్ అనేది పొందవచ్చు. దీంతోపాటు ఏ ఇయర్లో రిస్క్ జరిగినట్లయితే ఆ ఇయర్లో ఎంత డెత్ బెనిఫిట్ ఉందో చూసి అది నామినీకి ఇచ్చి అక్కడితో ఈ పాలసీని క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డిఫర్డ్ ఇన్కమ్. ఇదే 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇయర్లీ ప్రీమియం ₹1,00,000 పెట్టుకుని పాలసీ టర్మ్ వచ్చి 12 సంవత్సరాలు పెట్టాడు అనుకుందాం. ఇతను ఎవ్రీ ఇయర్ ₹1,00,000 చొప్పున 12 సంవత్సరాలు 12 లక్షలు పే చేస్తాడు. నెక్స్ట్ 13వ సంవత్సరం ఏం పే చేయని అవసరం ఉండదు. కానీ ఇతను 14వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 1,26,000 చొప్పున అప్ టు 100 ఇయర్స్ వరకు రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇతని ఏజ్ 30 సంవత్సరాలు కాబట్టి 100 - 30 70 ఇయర్స్ 1,26,000 చొప్పున ప్రతి సంవత్సరం అందివ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇతనికి డెత్ బెనిఫిట్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ నుంచి 12,50,000 చొప్పున 11 సంవత్సరాలు ఇదే డెత్ బెనిఫిట్ అనేది ఉంటుంది. తర్వాత 12వ సంవత్సరం 14,21,866, 13వ సంవత్సరం 16,19,000, 14వ సంవత్సరం 16,38,000 ఈ విధంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఇతనికి 100వ సంవత్సరం వచ్చేటప్పటికి డెత్ బెనిఫిట్ వచ్చి 1,30,30,81,000 అవుతుంది. నెక్స్ట్ ఇందులో సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే
ఫస్ట్ ఇయర్ 21,901 రూపాయి, సెకండ్ ఇయర్ 60,000, థర్డ్ ఇయర్ 1,05,000 రూపాయలు, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఆ విధంగా 100 సంవత్సరంకి వచ్చేటప్పటికి సరెండర్ వాల్యూ 1,10,63,937 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇతనికి ఎవ్రీ ఇయర్ 1,26,000 రూపాయలు రిటర్న్స్ రావడమే కాకుండా ఈ రిటర్న్స్ తీసుకునే సమయంలో పాలసీదారునికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే ఆ ఇయర్లో ఎంతైతే డెత్ బెనిఫిట్ ఉందో ఆ అమౌంట్ని నామినీకి ఇచ్చి అక్కడితో ఈ పాలసీ క్లోజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ పాలసీదారునికి 60వ సంవత్సరంలో రిస్క్ జరిగినట్లయితే ఇతను అప్పటి వరకు తీసుకున్న టోటల్ రిటర్న్స్ వచ్చి 21,42,000 అవుతుంది. అంతేకాకుండా 60వ సంవత్సరంలో ఇతను డెత్ బెనిఫిట్ని చూసినట్లయితే 20,28,250 రూపాయలు నామినీకి అందివ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అతనికి 60వ సంవత్సరం రిటర్న్స్ డెత్ బెనిఫిట్ రెండు కలిపినట్లయితే 41,70,250 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతను 60వ సంవత్సరంలో పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందాలన్నా కానీ ఇతనికి అదే సేమ్ అమౌంట్ 20,28,250 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా కొద్ది కాలం మాత్రమే ప్రీమియం చెల్లించడం ద్వారా ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ రావడమే కాకుండా లైఫ్ లాంగ్ బీమాను కూడా పొందవచ్చు. నెక్స్ట్, ఈ డిఫర్డ్ ఇన్కంలో పాలసీ యొక్క రిటర్న్స్ని చెక్ చేసినట్లయితే 8 ఇయర్స్ పాలసీ టర్మ్ పెట్టుకుంటే 10వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ 71,000 రావడం జరుగుతుంది. అదేవిధంగా 10 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే 12వ సంవత్సరం నుంచి 1,01,000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 12 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే 14వ సంవత్సరం నుంచి 1,26,000 చొప్పున ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా 100 ఇయర్స్ రిటర్న్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రీమియం తక్కువ సంవత్సరాలు కడితే మనకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువ వస్తాయి. అదే మనం ప్రీమియం అనేది ఎక్కువ సంవత్సరాలు కడితే మనకు వచ్చే రిటర్న్స్ కూడా ఎక్కువ అనేది వస్తుంది. నెక్స్ట్, రైడర్స్. దీంట్లో 5 రకాల రైడర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి యాక్సిడెన్షియల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడరు, నెక్స్ట్ క్రిటికల్ ఇల్నెస్ ప్లస్ రైడరు, థర్డ్ది హెల్త్ ప్లస్ రైడరు, ఫోర్త్ ప్రీమియం వేవర్ రైడరు, ఫిఫ్త్ ప్రొటెక్షన్ ప్లస్ రైడరు. నెక్స్ట్, లోన్ ఫెసిలిటీ. దీంట్లో సరెండర్ వాల్యూలో 80% వరకు మనకి లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ట్యాక్స్ బెనిఫిట్. దీంట్లో అండర్ సెక్షన్ 80C ప్రకారం 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ని పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ వారి సంచయ్ పర్ అడ్వాంటేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. ఈ పాలసీ మీరు తీసుకోవాలనుకున్నా ఈ పాలసీలోని మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.